ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం గ్రామంలో గొల్లపేట కృష్ణుడి ఆలయం వద్ద నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంత్రి నారా లోకేష్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఇంద్రపాలెం గ్రామంలో గొల్లపేట కృష్ణుడి ఆలయం వద్ద ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని కటకంశెట్టి వెంకట ప్రభాకర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. 94 అర్జీలు రావడం జరిగిందని, వికలాంగ పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యల తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, జనసేన గ్రామ అధ్యక్షులు గవర శ్రీరాములు, కౌజ్ నెహ్రూ, కంచమర్తి లావణ్య, మాసినేని గంగయ్య, కాకరపల్లి చలపతిరావు, గుడాల లోవరాజు, గుబ్బల భాస్కర్రావు, పిల్లి వీరభద్రరావు, గుడాల లోవరాజు, దౌలూరి కృష్ణకాంత్, పొదరపు ఉమ, టేక్మూడు ప్రసాద్, వాసంశెట్టి సత్యబాబు, గంటా కుమార్, కృష్ణ, దాసరి దొరబాబు, గుమ్మళ్ళ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊరు నుంచి పెట్టుకుని ఆ ఊరు నుంచి నియోజకవర్గంలో అంతా వచ్చేటట్టు ఆ ఊర్లో దగ్గరే కూర్చుని ప్రజల మధ్యలోనే ఉండి ఈ ప్రజా దర్బార్ నిర్వహిద్దామని చెప్పి ఏకైక ఉద్దేశంతో మేము ఈరోజు ఇంద్రపాలెం గ్రామానికి వచ్చి ఇంద్రపాలెం గ్రామం దగ్గర కూర్చుని మన నియోజకవర్గ సమస్యలకి ప్రజా దర్బార్గా అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మరి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా, మరి దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నిత్యం మమ్మల్ని ప్రజల్లోనే ఉండమని చెబుతున్నారు. అందువలన మేము ప్రజలతో పాటు ప్రయాణం చేసే విధంగా వాళ్ళ సమస్యల మీద వాళ్ళ గ్రీవెన్స్ అన్ని చోట్ల జరుగుతుంది. కలెక్టర్ గారి దగ్గర జరుగుతుంది, ఎమ్మెల్యే గారి దగ్గర జరుగుతుంది, మా దగ్గర జరుగుతుంది, ఇలా జరుగుతుంది. కానీ అన్ని చోట్ల కూడా మీరు అర్జీలు ఇచ్చినా, మా దగ్గర తీసుకొచ్చి అర్జీలు ఇచ్చినా దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా ఇక్కడే ఫోన్ కొట్టి ఆ సర్టైన్ ఆఫీసర్తో మాట్లాడి మీకు ఏ విధమైన నష్టం వాటిల్నా దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి దాన్ని సరిదిద్దే విధంగా చేయమని చెప్పి ప్రజల మధ్యలోనే మమ్మల్ని ఉండమని ఈ ప్రజా దర్బార్ నిర్వహించమని నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. అందువలన మా కార్యకర్తలు, అదేవిధంగా కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా పరస్పరం మేము అందరం కలిసి ఉండి ఎవరు ప్రజా సమస్యలతో పోరాడుతున్నారో వాళ్ళని మా కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడ అర్జీలు ఇచ్చి ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. ఈరోజు ఇంచుమించు 100కి పైగా అర్జీలు ఈరోజు ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అందించడం జరిగింది. దానికి వెంటనే పరిష్కారం కూడా మేము చేస్తున్నాము. పరిష్కారం అవని కూడా మేము నోట్ చేసుకుని మరి ఏ సర్టైన్ ఆఫీసర్లతో ఎవరితో మాట్లాడాలి, లేకపోతే ఆ సమస్య మీద మేము ఎలా పోరాటం చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి కూడా తెలుసుకుని వాళ్ళకి టైం ఇచ్చి ఈ టైం లోపల మనం చేస్తాం అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్, మా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి మేము చేయటం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతంగా మరి అన్ని పథకాలు కూడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలనే మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అందువలన ప్రజలందరి సహకారంతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు రాష్ట్రాన్ని. మహిళలకు ఇవ్వాల్సిన పథకాలన్నీ కన్నా దీపం పథకం ఏంటి, ఫ్రీ బస్సు పథకాలు ఏంటి, ఇంత ఆర్థిక క్షోభం ఉన్నా కూడా మరి ప్రతిదీ కూడా మరి బ్రహ్మాండంగా మంది ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం జరుగుతుంది. శుక్రవారం ఒక్కొక్క ఊరిలో మేము పెడతాము. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఊరిలోని రూరల్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వచ్చి మాకు అర్జీలు ఇస్తే కనుక వెంటనే పరిష్కరించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని చూపించవి వెంటనే పరిష్కరించి దానికి ఇంప్లిమెంట్ చేసి అందరికీ కూడా లాభసాటిగా మరి అందరూ వచ్చినందుకు ఆనందంగా ఉండేటట్టు, ఆనందం ఏర్పడేటట్టు చేసి ప్రతి ఒక్క సమస్యల మీద పోరాటం చేసి అవ్వని కూడా ఇంచుమించు 100% చేయిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను.